సో ఇవాళ వీడియో వచ్చేసరికైతే AMD వల్ల Ryzen 5 5500 ప్రాసెసర్ ఈ మధ్య కాలంలో ఎందుకు ఫేమస్ అయిందనే దాని మీద ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ వీడియో చేస్తాను. ఒక చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకైతే ఇంకా దగ్గర ఈ ప్రైస్ ఉంది 9000, 10,000 దాకా ప్రైస్ ఉంది. యాక్చువల్‌గా చూసుకుంటే ఇది మీకు 5,000కు ఉండే. అంటే ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ రాకముందుకు 5,000కు ఉండే. దాని తర్వాత దాని వాల్యూ ఇంక్రీజ్ కావడం వల్ల 7,000, 7,500కి వచ్చింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇంక్రీజెస్ కావడంగానే ఈ అందరి ఈ ప్రాసెసర్ మీద పడ్డారు. ఎందుకు ఈ ప్రాసెసర్ మీద పడ్డారంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ మంచిగా ఏదైనా మంచి గ్రాఫిక్ కార్డ్‌తో కూడా కాంబో చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే 6 కోర్ 12 పాటు కూడా వస్తుంది. ఈ ప్రైస్ కేటగిరీకి మంచి జనరేషన్‌లో ఇది రాదు. సెకండ్ థింగ్ ఏంటంటే విండోస్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. PCI 3.0తో పాటు కూడా వస్తుంది కాబట్టి బ్యాలెన్స్డ్ అనుకోవచ్చు. ఇదే సిట్యుయేషన్ మనకి ఇంత ముందుకు కూడా వచ్చిందనమాట. లైక్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా AMD వాళ్ళ నుంచే Ryzen 3 3200G గాని 3400G గాని APUs ఇట్లనే హల్చల్ ఎక్కువ చేసినాయి. అంత ముందుకు 3600ది కూడా ఉండే, అది కూడా ఎక్కువ హల్చల్ చేసిందనమాట. సో అలానే ఇది కూడా బాగా క్రేజ్ అయితే సంపాదించుకుందాం అనుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరూ ఇప్పుడు DDR4 ర్యామ్స్కి ఎక్కువ పర్చేస్ చేస్తారు కాబట్టి ఇది దానివల్ల ఎక్కువ మార్కెట్‌లో క్రేజ్ వచ్చింది. సో ఆబ్వియస్‌గా క్రేజ్ వచ్చింది. ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఇంటెల్ సైడ్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ 12400 12th జనరేషన్ మాక్సిమం దాంట్లో 12400 సిరీస్ ఏదైతుందో చాలా క్లిక్ అయిన సిరీస్ అనమాట. బడ్జెట్ కేటగిరీలో చూసుకుంటే. సో అందువల్ల ఈ ప్రాసెసర్‌కి వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. 12th జనరేషన్ ఎక్కడ కూడా కనిపిస్తలేవు. సో అందరు దీని మీద పడ్డారనమాట. అది కూడా ఒక కారణమే. సో తీసుకోవచ్చనా అంటే వాల్యూ ఫర్ మనీయే తీసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా చూసుకోవచ్చు. AMD వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను తీసుకోమని. కానీ ఏంటంటే ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో పర్చేస్ చేసుకోవడం వాల్యూ ఫర్ మనీ అయితది. తక్కువకి వస్తది కాబట్టి.